ఏంటి మాకు ఇంట్రెస్ట్ పోయిందండి. పోయింది. ఆ, ఇంట్రెస్ట్ పోవడం ఏంటి బాబాయ్? ఏముంది మరి 2 సార్లు పెట్టాడు, అది అన్నాడు ఇది అన్నాడు, మళ్ళీ చేశాడు. మేము ఏదో మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాం ఆలోచన ఉంటాం. ఆ, ఇప్పటికీ చాలా మంది మేము తిరుగుతాం కాబట్టి ఆ. అంటే నాకు తప్ప అవుతుంది చెప్పండి. నేను ఎక్కువ తిరిగిన వాళ్ళు ఏంటంటే రంగగట్ట పోల్చుకుంటారు చాలా మంది. రంగా గారికి పోలికేంటండి? ఆయన వర్గంలో రంగా లేదు అసలు మా రంగా గారికి ఆయనకి పోలికేంటి? ఆయన ఒకే వర్గం కదా. ఏ వర్గం అయితే నేను రంగా గారు అని చూడండి ఇక్కడ ఒకప్పుడు. నేను రంగగారి అభిమాని. నేను రంగా గారు చచ్చిపోయే ముందర 2 రోజుల ముందు చూసాను నేను ఇక్కడ ఓకే. నిరాధ్యక్షులో. ఆయన లాగా మీరు ఊహించుకొని మా వర్గం నుంచి కూడా ముఖ్యం. మేము రంగా గారితో మేము లేవు కానీ ఆయన గురించి కొలాలకు చెప్పుకుంటారు. మంచోడు, పేదల పాటి పెండిది, ఎవరైనా ఇబ్బంది వచ్చినా మంచి చర్య చేస్తాడు. ఎవడొచ్చినా ఏం చేసినా ఏదో కులాలతోనే కాపులు ఇవాళ ఏంటంటే రంగా గారు మా కాపులు మేము ఓన్ చేసుకుంటాం మావాడని. చేసుకున్నారు ఆ వర్గం. ఆ వాడు 2 సార్లు చూసాము. చిరంజీవి గారు ఏమయ్యాడు? మరి ఇది అంతే. ఇది బీజేపీలోనో దీంట్లో కలిపేస్తారు. మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట. ఏమండి తెలంగాణ పోటీ చేసి చేసుకోనండి. అక్కడ వాళ్ళు మొన్న చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ నమ్మకం లేనప్పుడు అక్కడే వేస్తారు. అక్కడ కాపులు ఉన్నాను అనుకుంటున్నాడు. కూటమి నుంచి బయటకు వచ్చి 170 స్థానాలు సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఏంటంటే మరి 2 సార్లు తప్పు చేశారు కాబట్టి 3ఓసారి గ్యారంటీ, 4ఓసారి గ్యారంటీ సింగిల్ వెళ్తే. లేకుండా కలిసి ఈసారి మరి నమ్మరు కదా గజిబిజి కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాడు, కాంగ్రెస్, వైఎస్ఆర్ సిపిలు అల్లరి చేయటం బల్లర చేయటం అట్లా గిట్టారు ప్యాకేజ్ జీకేస్తారు అంటా ఉంటారు. ఎన్ని దాని మీద అంటే జనాల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అన్నాడు వాళ్ళు అన్నొత్తి ఏం చేసాడు, ఇరుత్తి ఏం చేస్తా అనేది కలిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం వచ్చినప్పుడు కాపు ఓటు, కాంగ్రెస్ ఓటు మొత్తం దీనికి పడలా. ఇవాళ వచ్చి మనకి అప్పుడు పడలా. ప్రజారాజ్యం పెట్టినప్పుడు అప్పుడు పడలా. ఉన్నారు కాబట్టి పడలా. అది ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ కొట్టారు, ఒకరిని తొక్కి చంపేశారు కారేజీ. సమాధానం లేదు. చేయమాకంటే మన కూటమిలో ఉన్నాము అది ఇది అని చెప్పాలి. అక్కడేదో కొడుతున్నారు, అక్కడే రకరకాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు కూడా రాళ్ళు రోడ్డు మీద వీళ్ళు తను తిన పనులు వీళ్ళు నిలబడ్డారు. ఇలా ఏంటంటే వాళ్ళ అవకాశం వచ్చిన చాలా సార్లు జరుగుతుంది. ఎవడు భయపడి ఎవడు చెప్తాడు? రకరకాలు జరుగుతుంది అది.